జై శ్రీరామ్, జై గణేష్. ఓకే, లైవ్కి సిద్ధంగా ఉన్నారు అందరూ? త్వరగా వస్తే మనం ఒక 3 విషయాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఈ 3 విషయాలు గబగబా కంప్లీట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. సిద్ధంగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా మరి లైవ్? జై శ్రీరామ్, జై గణేష్ మహారాజ్. వినాయక మండపాల్లో ఇంతవరకు మనం చేసినవి, చేయకూడనివి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. సో వినాయక మండపాల్లో ఇప్పుడు చాలా వరకు మన విశాఖపట్నం ఏరియాలో నేనున్న నా సరౌండింగ్స్లోనే దగ్గర ఎక్కడ ఏ చిన్న విగ్రహం పెట్టినా సరే ఒక 500 పైనే కనిపిస్తున్నాయి నాకు. సో యాక్చువల్గా ఇప్పుడు వినాయక మండపాల్లో ప్రతి సంవత్సరం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కాస్త వాళ్ళకి జోష్ రావడం కోసం, అలాగే దీని గురించి అని చెప్పి సినిమా పాటలు పెట్టేవాళ్ళు. సో ఈ సినిమా పాటలు పెట్టడం అనేది చాలా తప్పు. ఒకసారి ఈ సినిమా పాటలు ఎందుకు పెట్టకూడదు అనేది కూడా క్లారిటీ ఇస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకని సినిమా పాటలు పెట్టకూడదు అంటే, మన అక్కడ పెట్టింది గణేష్ అంటే దేవుడిని పెట్టాము అక్కడ. సో దేవుడిని పెట్టామంటే దేవుడికి మనం అవమానపరుస్తున్నామా, లేదంటే దేవుడిని మనం దేవుడి ఆ కృప చల్లటి చూపు కోసం మనం ప్రయత్నిస్తున్నామా అనేది మనం గమనించాలి ఇక్కడ. సో ఇప్పుడు ఈ 2 రోజులే, ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం మనకి వినాయక చవితి. సో ఈ 2 రోజులు, ఈ 2 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే వినాయక చవితి మండపాలు ఉన్నాయో ప్రతి మండపాల్లోనూ పాటలు, సినిమా పాటలు పెట్టకుండా మన దైవభక్తి కలిగినవి చాలా ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి, అవి పెట్టండి అని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మన దగ్గరికి వీళ్ళు వస్తారు. ఎవరు? వినాయక మండప నిర్వాహకులు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరు వచ్చినా సరే చందాల కోసం వస్తారు మన దగ్గరికి. సో ఇలా చందాల కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మన వంతు, మన కర్తవ్యంగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే కనుక, వినాయక చవితి మండపాల్లో సినిమా పాటలు వేయొద్దు, భగవద్గీత వేయండి, లేదు మన దేవుడి పాటలు వేయండి, ఇలా వాళ్ళకి చెప్పండి. అలా అయితేనే కనుక మేము మీకు ఆ చందా ఇస్తాము, లేదంటే రావద్దు మీరు మా దగ్గరికి, నిర్మమాటంగా చెప్పండి. ఎందుకంటే మన పరువు మనం తీసేసుకుంటున్నాం, మన పరువు మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా సినిమా పాటలనే కాదు, మండపాల్లో చాలా వరకు ఇప్పుడు మామూలుగా ప్రసాదాలు చేస్తారు. సో ప్రసాదాలు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారికి వాళ్ళ ఫ్యామిలీస్కి పక్కకు తీసేసుకొని పంచుకుంటూ ఉంటారు. సో అది కూడా తప్పే. ఎవరైతే ఆ దారిలో వెళ్ళేవారు ఉన్నారో వాళ్ళకి ఆ క్షుద్బాధ తీర్చాలన్నమాట. అంటే ప్రసాదం ద్వారా దేవుడి కృప కలిగేలా ఉండాలి, వాళ్ళ ఆకలి కూడా తీరాలి. అలా ప్రసాదాన్ని పంచే విధంగా ఉండాలి మనం చేసే పని. సో ఎప్పుడు మన గత 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఇంత పర్ఫెక్ట్గా, ఇంత బాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడంతా కూడా పోటీతత్వం, పోటీ ప్రపంచం అయిపోయింది. ఈ పోటీతత్వం, పోటీ ప్రపంచం అంటే ఈ దేవుడి దగ్గర కరెక్ట్ కాదు అది. సో మీరు ఒకసారి గమనించండి. పోటీతత్వము, పోటీ ప్రపంచం ఏంటి? ఫలానా వాడు అంత పెద్ద విగ్రహం పెట్టాడు, మనం వాడికంటే పెద్ద విగ్రహం పెట్టాలి, అది కాదు కావాల్సింది. ఫలానా వాడు ఎంత భక్తి ఉంది, వాడికంటే ఎక్కువ భక్తి ఉండాలి మనకి.
ఆ భక్తి ఎలా చూపించాలి మనం? మానవ సేవే మాధవ సేవ అనే విధంగా మనం ఆ భక్తి చూపించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే అంగుష్ట మాత్రంలో, అంటే బొటన వేలు ఎంత ఉందో అంత విగ్రహం పెట్టుకొని పూజ చేయమని చెప్పేసి ఉంటుంది మనకి. వినాయకుడు ఎంత పెద్ద ప్రతిమ అన్నది కాదు ఇంపార్టెంట్, మీ భక్తి ఎంత ఎత్తులో ఉంది, ఎంత అధికంగా ఉన్నది అని చూపించడమే ఇంపార్టెంట్ అక్కడ. సో ఇప్పుడు మీరు ఆ చేసే విధానం, మీరు పెట్టింది చిన్న విగ్రహం పెట్టినా సరే వినాయకుడు మిమ్మల్ని ఏమనడు. కానీ మీరేం చేయాలి అక్కడ? ఆ పెట్టిన వినాయకుడి ఇదిలో, ఆ మండపంలో ఆ దేవుడిని ఎవరినైతే పెట్టారో ఆయన పరువు తీసేసేలా కాకుండా నిలబెట్టేలాగా చూడాలి. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ మండపాలు నవరాత్రులు జరిపిన తర్వాత అన్నదానం అది చేస్తారు, ఓకే బాగుంది. కానీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్, ఈ రికార్డు డ్యాన్సులు ఇవన్నీ కూడా అవి అవసరం మనకి? దేవుడు అడిగాడు మిమ్మల్ని? అడగలేదు. ఎందుకు చేస్తున్నారు? అందరినీ ఆకర్షించడానికి చేస్తున్నారు. ఏంటి ఆకర్షణ? నువ్వు అది పెడితేనే వస్తున్నాడు అంటే వాడు ఎంత ఎదవైతేనే వాడు వస్తాడు, అంతేనా? అంటే వాడికంటే నువ్వు గొప్ప ఎదవని చూపించుకోవాలి. అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? మనలో ఎంత గొప్ప భక్తి ఉందన్నది చూపించుకోవాలి. ఓకేనా? అది మెయిన్ చేయాల్సింది మనం. నెక్స్ట్ ఏంటంటే వినాయక నిమజ్జనానికి, ఊరేగింపుకి యాక్చువల్గా డీజే పెట్టద్దు, అది ఇది, దీనికి ఎంత ఫైన్ పడుతుంది అంత ఫైన్ పడుతుంది, వదిలేయండి వేదవాళ్ళు. వాళ్ళు చెప్పినా మనం చేసేదే. అర్థమైనా? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఢిల్లీలో పోయిన సంవత్సరం దీపావళి బాణసంచా కాల్చొద్దు, కోర్టు ఇచ్చిన ఆదేశాలే లెక్క చేయలేం మనం. ప్రజలే ప్రజాస్వామ్యం, మనం అధికంగా ఉన్నాం, మనం చూపించుకోవాలి మనం ఏంటన్నది. కాబట్టి మన ఇదేంటన్నది మనం చూపిద్దాం. ఎవ్వడికి కూడా తలొగ్గేది లేదు. అలాగే మైక్ పర్మిషన్ అడిగితే ఇంటింటికి వీధికి తిరిగి శవార్థికులను ఎవరినైనా సరే మీరు మైక్ పర్మిషన్ కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టి వాళ్ళని బయటికి పంపించకుండా చేయగలిగారా? మాకు మాత్రమే ఎందుకు రిస్ట్రిక్షన్స్? మేము మా ఇళ్ళ దగ్గర మేము చేసుకుంటున్నాం, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయట్లా. వాళ్ళు వచ్చి మా ఇళ్ళ దగ్గర చేస్తున్నారు. మీకు చేతనైతే వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టి ఈ మత సామరస్యాన్ని కాపాడండి. ఇప్పుడు మేమైనా సరే ఈ శవార్థికులు, క్రైస్తవ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ కొంపల్లో వాళ్ళు చేసుకున్నంత కాలము వాళ్ళ జోలికి ఎవరు రాలేదు. ఎప్పుడైతే మన కొంపలకు వస్తున్నారో మేము ఎదురు తిరిగాం, మేము అడగడం మొదలేసాం. వాళ్ళు వచ్చినప్పుడు ఒక సేల్స్ ప్రోడక్ట్ తీసుకొస్తే, సేల్స్ మ్యాన్ ప్రోడక్ట్ తీసుకొస్తే దాని గురించి వివరం తెలుసుకోకుండా కొనటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ వివరం తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో ఖచ్చితంగా మనం వివరం తెలుసుకుంటేనే ఆ ప్రోడక్ట్ తీసుకున్న దానివల్ల ఉపయోగం ఏంటనేది మనకి అర్థమవుతుంది, మనం కొనగలము, ప్రశాంతంగా ఉండగలము కొన్న తర్వాత. అలాగే ఇది ఒక మార్కెటింగ్ ప్రోడక్ట్ కింద ఇంటికి తీసుకొస్తున్నారు క్రైస్తవ మతోన్మాదులు, శవార్థికులు. మరి మార్కెటింగ్ ప్రోడక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్నించకుండా మరి ఏది చెప్తే అది వినేయాలి, గుడ్డిగా నమ్మేయాలి అనేది అంటే కరెక్ట్ కాదు అది. కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాము నిర్మోహమాటంగా, ఇందులో ఎటువంటి మొహమాటము లేదు. ఓకే, అది మెయిన్. నెక్స్ట్ ఇది సిఎస్ సుబ్రహ్మణ్యం గారు యాక్చువల్గా వినాయక మండపాల గురించి ఇంకా ఏమైనా నాకు పాయింట్స్ తగులుతూ ఉంటే నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను, ఏమైనా గుర్తొస్తే. అలాగే మీకేమైనా తెలిస్తే కనుక మీరు కూడా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్తాను అవి కూడా. అండ్ ఇక్కడ విషయం ఏంటి అంటే సిఎస్ సుబ్రహ్మణ్యం గారు యాక్చువల్గా ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ హిమ్. ఎందుకని అంటే అన్యమతస్తులు ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, గ్రేట్. ఇలా చెప్పగలిగిన వారు ఇంతవరకు ఎవరు రాలేదు. సో ఈయన్ని హిందూ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేసి తీరాలి. ఆయన చెప్పారులే, మనం సైలెంట్గా ఉన్నాం. మనం సైలెంట్గా ఉంటే ఏం చేశాడు వాడు 2 రోజుల్లో? జెరూసలేం బత్తాయి గాడు క్రైస్తవ ధర్మ పరిరక్షణ సమితి అంట. క్రైస్తవం ధర్మం ఏంట్రా? దరిద్రుడా. క్రైస్తవం ధర్మం కాదురా, దుర్మార్గుడా ఈ జెరూసలేం బత్తాయి గాడు.
ఏమని పెట్టాడంటే కేసు, హెచ్ఆర్సీ హ్యూమన్ రిసోర్స్ కమిషన్లో ఏంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. రే సన్నాసి, నీకు రాజ్యాంగం తెలుసా? ఫస్ట్ మన చట్టాలు తెలుసా నీకు? మన చట్టాలు, మన రాజ్యాంగాల ప్రకారం ఎవడైతే ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో, ఇందులోనే ఉన్నాయి కులాలు అనేవి, ఇంకా వేరే మతాల్లో లేవు, ఈ మతాల్లో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినవే రిజర్వేషన్స్ కూడా, వీటికి సంబంధించినవే కులాలు, వీటికి సంబంధించినవే, వీటికి సంబంధించిన వీటి తాలూకా ప్రతి ఒక్క లింక్ కూడా హిందువులకు సంబంధించింది మాత్రమే. వాళ్ళు మతం మారిన తర్వాత వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీలు ఏంట్రా? నీకు బుర్ర పని చేస్తుందా? మెదడు మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? ముందు చూపించుకోరా బాబు నువ్వు, లేకపోతే ఇక్కడికి రా, నేను వైజాగ్ రా, నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, తీసుకెళ్ళి. అదే నీ దగ్గరలో ఎరగాడు ఉంది, వెళ్ళు. లేకపోతే నువ్వు వెళ్ళడం చేత కాకపోతే చెప్పు, మన వాళ్ళు బడి మంది ఉన్నారు హైదరాబాద్లో, తీసుకెళ్ళి జాయిన్ చేయమని చెప్తాను. మతం మారితే ఆడు ఎస్సీ ఎస్టీ ఎందుకు అవుతాడా? ఆడు మతం మారితే ఎస్సీ ఎస్టీ అవడాడు. మతం మారినవాడు ఆడు క్రిస్టియానిటీ కింద, మైనారిటీ కిందకి వస్తాడు. మతం మారితే ఒక బీసీ క్యాస్ట్లో, బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఏ, బి, డి ఈ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే ఓసీలు అవుతారు. ఎస్సీ ఎస్టీ వీళ్ళు మతం మారితే, క్రైస్తవంలోకి మారితే బీసీసీ అవుతారు, ఇస్లాంలోకి మారితే ఓసీ అవుతారు. ఆ బీసీసీ అదే ఏంటంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్ అవుతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లా పెట్టారా నువ్వు? సరే నువ్వు పెట్టావు, సరే నీకు మెదడు మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో, మరి ఈ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ తీసుకున్న కంప్లైంట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కడ ఉంది? చూద్దాం. ఇది కనుక ప్రొసీజర్ నడిపించిన వాడి మీద మేము కేసు వేస్తాం. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెట్టారని చెప్పి మీరు ప్రశ్నించాల్సింది పోయి మీరు కేసు ఎలా తీసుకుంటారు? ఈ జెరూసలేం బత్తాయి గడికి అసలు బుర్రే లేదు. అది దొంగ, ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికిపోయిన దొంగ. అంత ఎదవని పట్టుకొని మీరు ఓకే, అది మనం ఫార్వర్డ్ అవుదాం. కానీ సిఎస్ సుబ్రహ్మణ్యం గారు, హ్యాట్స్ ఆఫ్, యు ఆర్ గ్రేట్. మీకు ప్రతి ఒక్క హిందూ సంస్థ కూడా మీకు సపోర్ట్గా నిలుస్తుంది. ఇదే మాట మీద ఉండండి. మొత్తం ఎవరైతే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే దేవాలయాల్లో అన్య మతస్థులు పనిచేస్తున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పీకిపారుతున్నారు. ఎందుకంటే మాకు డౌట్, ఈ బైబిల్ని ఫాలో అయ్యి వీళ్ళు ఇది మతం మారిన క్రైస్తవులు, ఇది మన కర్ణాటకలో కనుక ఒక మతం మారిన మతోన్మత స్త్రీ అంబికా సిల్వియా అనేది ఏం చేసిందంటే, అది ప్రసాదంలో విషం కలిపి 72 మంది చావుకు కారణమైంది. ఎందుకని? వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఉంది విగ్రహారాధికుని చంపేయాలి అని. ఇది మతం మారింది. దీన్ని గుళ్ళోకి అడుగు పెట్టనీయడం మన తప్పు. ఈ దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ తప్పది. ఇందులో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ వరకు కూడా నేను చెబుతుంది ఏంటంటే, గుళ్ళ మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో వాటిని పంచుకొని, వాటిని గవర్నమెంట్కి యూజ్ చేసి, వాటి ద్వారా ఈ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చి, మీరు జీతాలు తీసుకొని, ఇలాంటివే కాకుండా కాస్త అందులో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా గమనించండి. ఎగ్జాంపుల్ ఒక చూపించింది. అందుకు మేము దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలో ఏ టెంపుల్స్లో కూడా అన్య మతస్థుల ఇది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొన్ని చోట్ల షాపులు తీసుకొని కొన్ని చోట్ల ఇవి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అదే ప్రసాదానికి పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఒక క్రైస్తవుడు బయట టెంపుల్ బయట ఉండి వాడు అమ్ముతున్నావా? ఏ దేవుడి కోసం అమ్ముతున్నాడు? అంతకా వాడు ఆ దేవుడిని నమ్ముతున్నాడా? నమ్మడు. ముస్లిం కూడా అంతే, వాడు ఆ దేవుడిని నమ్మడు. కానీ దాని మీద వచ్చే ఆదాయం కావాలి. దాని మీద వచ్చే ఆదాయాన్ని ముస్లిం ఏం చేస్తాడు? ఈ బాంబులు కొని ఈ ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళని చంపడానికి వాడు ఉపయోగిస్తాడు. వీడేం చేస్తాడు? మత మార్పిడి గాళ్ళ ద్వారా సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కొల్లగొట్టబడే ఒక విధానాన్ని తెరలేపే పాస్టర్ అనే వాడికి వీడు దేశం భాగం కింద ఇస్తాడు. సో వాళ్ళకి ఆ భక్తి ఉండదు. సో వీళ్ళ దగ్గర ముందు కొనడం మానేయండి అని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ మీద చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఉందో, ఇప్పుడు మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ యాక్చువల్గా ఇప్పుడు మనం ఆ సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నామంటే ఏంటి అర్థం? సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామంటే ఏంటి అర్థం? మనం వాళ్ళని వ్యతిరేకిస్తామని అర్థం. మీ ఇళ్ళల్లో మీరు ఉండండి, మా ఇళ్ళల్లో మేము ఉంటాం. అంతేగాని మీరు వచ్చి మా ఇళ్ళల్లో దోపిడీ చేసుకుంటాము, అది వచ్చి మాకు కోర్టులు అధికారాలు ఇచ్చాయి, ఈ రాజ్యాంగం 25A ఇచ్చింది అధికారం అని చెప్పేసి కరెక్ట్ కాదు అది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మహాసేన రాజేష్ సిగ్గుబిల్ల. సరే, యాక్చువల్గా ఈ రాజేష్ సిగ్గుబిల్ల అనేవాడికి సిగ్గుబిల్ల అనే పేరు పెట్టింది నేనే. రాజేష్ సరిపిల్ల, అదేలే రాజేష్ సిగ్గుబిల్ల ఎవరైతే ఉన్నాడో జై హింద్ అనే నినాదాన్ని తప్పుగా వక్రీకరిస్తూ ఒక వీడియో చేశాడు. 2 days క్రితం అనుకుంటే నేను చూశాను అది. సో ఈ వీడియోలో యాక్చువల్గా వాడు వివరణ చెప్తున్నాడు. సో దీన్ని నేను కూడా నిదానికి అన్వయిస్తున్నాను. ఈ మధ్యలో చాలామంది క్రైస్తవ మతం మొదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 2050 కల్లా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాము. అసలు క్రైస్తవులు అంటే ఫస్ట్ నేను చెప్తాను. క్రైస్తవులు అంటే భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, క్రైస్తవులు అంటే మత బిచ్చగాళ్ళు, మత మార్పిడి మాఫియా, బెగ్గర్ బ్యాచ్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మత బిచ్చగాళ్ళు ఇప్పుడు క్రైస్తవుడిగా మారాలి, క్రైస్తవుడిగా మార్చాలి అంటే ఇప్పుడు అంటే మత బిచ్చగాడిగా మారుస్తున్నారు. అంటే భారతదేశం మొత్తాన్ని మత బిచ్చగాళ్ళుగా మారుస్తున్నారా? ఇప్పుడు ఇంతకుముందు బ్రిటిష్ వాడు వచ్చి చేసింది ఏంటి? వాడు దోచుకెళ్ళాడు, ఇది సంపద దోచుకెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ క్రైస్తవ మతం మొదలు ఏం చేస్తున్నారు? సంస్కృతి సాంప్రదాయాలు దోచుకెళ్తున్నారు. సో ఎవడైతే మతం మారాడో, మతం మారిన వాడు ఇంకా ఆ సంస్కృతి సాంప్రదాయాలు వదిలేస్తాడు. ఆ మతం మారిన స్త్రీ అదేం చేస్తుంది? బొట్టు తీసేస్తుంది. ఫస్ట్ 3 ఉన్నా కానీ బొట్టు తీసేస్తుంది. ఇప్పుడు అట్లనే ఉంటాడు. అటు మొగుడా ఇంకెవడా మనకు తెలియదు ఆ విషయం. సో ఇటువంటి ఈ వెధవులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మత మార్పిడి మాఫియాగాళ్ళు నువ్వు చెబుతున్న దాని ప్రకారం ఇది హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అని చెప్పేసి నువ్వు ఏ రకంగా అయితే వక్రీకరించావో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇది మన పోకరి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ధర్మం చేయారా ధర్మం చేయారా ధర్మం చేయారా చెయ్యి, అలా ఆడుకుంటారన్నమాట. మతం మారారా మతం మారారా మతం మారారా మారు, మత బిచ్చగాళ్ళు. అంటే ఈ మత బిచ్చగాళ్ళ దేశంగా భారతదేశాన్ని మార్చాలనుకుంటున్నారా మీరు? వీళ్ళందరినీ మత బిచ్చగాళ్ళుగా తయారు చేయాలనుకుంటున్నారా మీరు? సో నేను దీని మీద నేను ఆల్రెడీ చెప్పా. యాక్చువల్గా ఎవరైతే మీరు బైబిల్ దేవుడు అనుకుంటున్నారో, బైబిల్ నేను దేవుడుగా అని చెప్పుకుంటున్నా, యెహోవా దేవుడు కాదు కలి అని చెప్పా. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా నేను ప్రూవ్ చేసి నేను మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇక యేసు విషయానికి వచ్చేసరికి మా యేసులో కామం లేదు, మా యేసు పెళ్లి చేసుకోలేదు. మీ యేసులో కామం లేదని కాదు, పెళ్లి చేసుకోలేదు అంటే చేసుకోలేదు. ఇది వివాహం అనే విషయాల్లో ఘనమైందని చెప్పిన బైబిల్ వాక్యాన్ని పక్కకు తోసేసి వివాహం చేసుకోకుండా వదిలేసి ఒక వేశ్యని మేరీ మగ్దలేనే అనే ఆవిడని ఉంచుకొని సహజీవనం చేసి 4 పిల్లల్ని కన్నాడు. యోధా అనే ఒక కొడుకు, 3 కుమార్తెలు ఉన్నారు. సో ఈ నాస్టీ మతంలోకి మార్చాలనుకుంటున్నారు. అంటే బెగ్గర్ బ్యాచ్గా తయారు చేయాలనుకుంటున్నాం మొత్తం భారతదేశాన్ని. మహాసేన రాజేష్ సిగ్గుబిల్ల, ఆనాడు మీ తాతలు మీ తండ్రులను అడుగు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం ఎక్కడ తలొగ్గలేదు, లొంగలేదు. కాబట్టే ఈనాటికి మన దేశం ఇలా ఉంది. మీరంతా సన్నాసులు అయ్యారు కాబట్టి మీరు మతాలు మారారు. మీకు మోకాల్లో ఉంటుంది మెదడు. సో దాన్ని ఒకసారి ఏం చేస్తారంటే మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా వాష్ చేయండి, బాగా మోకాళ్ళని వాష్ చేయండి, ప్లస్ పనికొస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ తరహా మతోన్మాదులు కావచ్చు, లేదంటే భారతదేశం గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేదంటే ధర్మాన్ని తప్పుగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముందే చెప్తున్నాను, నా ధర్మాన్ని మీరు గౌరవించినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అది దాటితే సమస్య లేదు. అర్థమైందా? అది మ్యాటర్ అనమాట. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ సిఎస్ సుబ్రహ్మణ్యం అనే అతనికి ప్రతి ఒక్క హిందూ సంస్థ కూడా సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయండి, పోస్టులు చేయండి. సోషల్ మీడియా అంతా దుమారం రేగిపోవాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా మనకి సపోర్ట్గా లేదు. మనల్ని మనమే రక్షించుకోవాలి, మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. ధర్మో రక్షతి రక్షితః. ఓకే, కాబట్టి ఇదంతా మీరు మనసులో ఉంచుకొని
సిఎస్ సుబ్రహ్మణ్యం గారికి సపోర్ట్ చేస్తూ చాలామంది వీడియోలు చేయండి. అలాగే ఈ మహాసేన రాజేష్ గారికి సిగ్గొచ్చేదాకా ఎవరికి నచ్చిన విధంగా వాడు వీడియోలు చేయండి. నా నెంబర్ మీకు అందరికీ తెలుసు, 7729887190. నా పేరు ఫన్ రాజేష్. నా వాట్సాప్ నెంబర్ కూడా అదే. మీరు వీలైతే నాకు మీరు చేసిన వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఏదైనా సరే నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే దాన్ని ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3 విషయాల్లో, వినాయక మండపాల విషయాల్లో ఇప్పుడు ఎంత చెప్పావు కదా మరి నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను అడిగితే నేను కనుక చెప్తే ఒకటే చెప్తాను. అది ఏంటి అంటే, 1 వినాయక మండపాల్లో ఈ 2 రోజుల్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ముందే చెప్తాను, ఇలా చేయొద్దు, సో మనల్ని మనం రక్షించుకుందాం, మన పరువు మనం తీసుకోవద్దని చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ దగ్గర కనీసం పండగ రోజు మాత్రమే, ఇది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే పండగ టైంలో వెళ్ళి కాస్త దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, రావడం, ఇది అందరూ చేస్తారు. కానీ నేనేం చేస్తానంటే, ఎక్కడైతే ఎవరైతే విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఉదయం 10 గంటలు 11 గంటల నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు కూడా, 10 గంటల వరకు కూడా నేను ప్రతి ఒక్క మండపాన్ని టచ్ చేస్తూ వాళ్ళకి వివరం చెప్తాను. ఎట్లా అంటే, మన సినిమా పాటలు పెట్టకూడదు, మన పరువు మనమే తీసుకోకూడదు, అలాగే ప్రసాద వితరణ ఎలా చేయాలి, ఇంకా చుట్టుపక్కల పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఏ రకంగా చేయాలి. ఇప్పుడు ఒక భగవద్గీత తీసుకోండి, భగవద్గీతలో ఒక శ్లోకం కావచ్చు, లేదు సరే శ్లోకాలు కొన్ని మీ దాకా రాకపోవచ్చు, ఏదైనా ఒక చిన్న గ్రంథం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాముడు ఆదర్శప్రాయుడు కాబట్టి ఏదైతే వాల్మీకి రామాయణం ఉందో వాల్మీకి రామాయణం తీసుకొని వాల్మీకి రామాయణంలో ఈ అధ్యాయాల్లో ఇలా మీకు ఎగ్జామ్ జరుగుతుంది, ఇందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయని చెప్పేసి చిన్నపిల్లల్ని ఆ గ్రంథాలు చదివించే విధంగా ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి నేను చెప్తాను. అలా చేయిస్తాను నేనే వీలైనంత వరకు దగ్గరుండి. ఎవరైతే మనం చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారో, నేను ప్రతిరోజు కూడా నేను వాళ్ళని గమనించుకొని వస్తూనే ఉంటాను. ఇలా మనం చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించే ప్రతి ఒక్కరికి కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన తరపున ఈ ధర్మ పోరాటం అనే మన సంస్థ తరపు నుంచి వారికి గిఫ్ట్ హ్యాంపర్స్ లేదంటే సమ్ అమౌంట్ వారి నిమజ్జనానికి సమయానికల్లా మనం వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. అంటే ఈ తరహా ఒక మార్పు అన్నది మనం తీసుకురావాలని చెప్పి నేను 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను ఆల్రెడీ. ఇంతకుముందు నేను ఆల్రెడీ చాలామందికి నేను ఫోన్ల ద్వారా కావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, ఇలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ద్వారా కావచ్చు, నేను చెప్పి చాలామందికి చేర్చిన విషయం అంతకుముందు 2 సంవత్సరాల క్రితం అయితే నేను డిసైడ్ అయిన విధానం ఇది. సో ఈ విధానాన్ని ఖచ్చితంగా నేను దీన్ని ఇలాగా ఇంప్లిమెంట్ చేసి నేను దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో వీళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మండపం కూడా ఇంకొక మండపానికి లేదంటే ఇంకొక మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా మన ద్వారా వాళ్ళకి అది ఆదర్శంగా ఉండాలి. వచ్చే వినాయక చవితికి భక్తి మాత్రమే కనపడాలి మండపాలలో అనే విధంగా వారికి ఆ వివరణ అంతా కూడా అందించడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మనసులో పెట్టుకొని మీరు కూడా మీ ఏరియాల్లో ఇలా చేయండి. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని పెంచే దిశగా కృషి చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫన్ రాజేష్. జై శ్రీరామ్.